అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా. ఘటనా స్థలిని పరిశీలించిన ఎయిర్ ఇండియా సీఈఓ ప్రమాదంలో 241 మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నట్లు ప్రకటించారు. 169 మంది ఇండియన్స్, 53 మంది యూకే పౌరులు, 7 పోర్చుగీస్ వాసులు, మరో కెనడియన్ చనిపోయినట్లు చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ బిస్వాస్కు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు సీఈఓ క్యాంపెల్ విల్సన్. మరోవైపు బీజే మెడికల్ కాలేజీకి చెందిన భవనంపై విమానం కుప్పకూలటంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. దీంతో ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్నిఫర్ డాగ్ సహాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్కు చేరుకున్న ప్రధాని మోడీ ఘటనా స్థలిని పరిశీలించారు. సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించింది భారత విమాన ప్రమాద దర్యాప్తు మండలి. ఇందుకోసం బ్రిటన్, అమెరికా బృందాలు అహ్మదాబాద్కు చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై విచారణకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది ఎయిర్ ఇండియా. ఇప్పటికే హాట్లైన్ నంబర్ 1800569144ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అదే సమయంలో మీడియాకు విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల సమాచారం కోసం కేటాయించిన హాట్లైన్ నెంబర్కు ఎవరూ ఫోన్లు చేయొద్దని కోరింది. ఈ క్లిష్ట సమయంలో స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవటానికి సాధ్యమైన అన్ని వైద్య సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అమెరికా నిపుణులు అన్నారు. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం సరైన స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను గమనిస్తే విమానం టేకాఫ్ చేసే సమయంలో స్లాట్లు, ప్లాఫ్ల అమరిక సరిగా ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. ప్రమాద సమయంలో ముక్కు భాగం పైకి లేచి ఉన్న స్థితిలో ఉండగానే విమానం నేలపైకి కుంగినట్లు కనిపిస్తుందన్నారు. దీన్ని బట్టి విమానం ఎగరటానికి కావాల్సిన లిఫ్ట్ అందుకోలేకపోయినట్లు చెబుతున్నారు. ఇక విమానాన్ని వెనక నుంచి పరిశీలిస్తే దాని ట్రైలింగ్ ఎడ్జ్ ప్లాఫ్లు ఉండాల్సిన స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలాగే అమెరికా కూడా ఈ ఘటనపై పలు అనుమానాలను అయితే వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ప్రధానంగా నిన్న మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానం క్రాష్ కు సంబంధించినటువంటి అంశంలో 241 మంది ప్రయాణికులు కూడా మృతి చెందారు. ఏదైతే అది జనావాసాల మధ్య కూలటంతో అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల పైన కూడా పెద్ద ఎత్తున ప్రమాదం అనేది జరిగింది. కుప్పకూలడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి దాదాపు 24 మంది మెడికల్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. అందులో మొత్తంగా 265 మంది నిన్న చనిపోయినటువంటి ఘటన మనకు కలిసి వేసిందనే చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో క్షతగాత్రులం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కూలినటువంటి ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటు అమిత్ షా కూడా నిన్నటి నుంచి అక్కడే ఉండి పరిస్థితిని కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా డీజీసీఏ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. అంతేకాకుండా
అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ ను ఎన్ఎల్సీ స్వాధీనం చేసుకుని డిటిసిఏకు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో నిన్న 1:38 వెళ్ళినటువంటి ఎయిర్ ఇండియా విమానం కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే కుప్పకూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ బాక్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా బ్లాక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కొంత ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అది తెలుసుకోకపోవడంతో ఫ్యూయల్ అనేది పూర్తిగా రాకపోవడంతో బ్లాక్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రమాదం జరిగిందా, అసలు ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయనే దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా నిన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా అదే ఫ్లైట్ లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఒక డాక్టర్ ఫ్యామిలీ కూడా లండన్ లో సెటిల్ అయ్యేందుకు వాళ్ళు వెళ్తా ఉన్నారు. దాదాపు 5గురులో 2 భార్యాభర్తలతో పాటు 3 చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తంగా 169 మంది భారతీయులతో పాటు అందులో 53 మంది బ్రిటిష్ దేశస్తులు ఉన్నారు. 7 పోర్చుగల్ కు సంబంధించినటువంటి దేశస్తులు ఉన్నారు. ఒక కెనడియన్ ఉన్నారు. చాలా చిన్న పిల్లలు కూడా 12 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక వ్యక్తి మాత్రం బయటపడ్డాడు. ఏదైతే 11A సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 11A సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే పూర్తిగా ఎమర్జెన్సీ విండో నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా తాజాగా ఒక రిపోర్ట్ అయితే బయటికి రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పైలట్లు ఎవరైతే ఉన్నారో ఒకరు 8,200 గంటలు తోలినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కో పైలట్ 1100 గంటలు తోలినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎయిర్ ఇండియాకి సంబంధించి చాలా లోపాల గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. కానీ ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటన ప్రాంతం కానీ చాలా వరకు ఎక్కువ మొత్తంలో పక్షులు ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా 1988 ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఇక్కడ అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘటనలో 133 మంది చనిపోయారు. ప్రస్తుతానికైతే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని సందర్శించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా పర్యవేక్షించారు. అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించి ప్రమాద వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి CEO కూడా ఘటనా స్థలానికి వెళ్లారు. ఏదైతే ఒక్కో వ్యక్తికి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ₹1 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కూలినటువంటి ఆసుపత్రి భవనం ఏదైతే ఉందో ఆసుపత్రి భవనాన్ని కూడా తాను నిర్మిస్తామంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇందులో కిరణ్, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఏమంటుంది? అంటే ఎవరిది లోపం ఏంటి? ఎయిర్ ఇండియా ఏమంటుంది? పూర్తిగా ఇద్దరు పైలట్లకు సంబంధించి కూడా కొంత దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వారు కూడా ఇందులో ఉండటం ఒక గమనార్హం. కానీ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత వివరాలు అయితే బయటకు రావాల్సి ఉంటుంది. విమానంలో కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయి 50%. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే, ఎందుకంటే టేకాఫ్ అయిన విమానాలు అక్కడ ఉన్నటువంటి ప్రమాదం జరగడానికి చాలా ఆస్కారం ఉండదు. కానీ ల్యాండ్ అయ్యేటువంటి సమయంలోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం పైన ప్రాథమికంగా ఒక అంచనా ఎయిర్ ఇండియా వస్తుందా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం అనుభవిస్తున్నాం. గతంలో కూడా ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి వాహనాలు కూడా ఇలాంటి విమానాలు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కాబట్టి దానిపైన ప్రాథమిక సమాచారం వచ్చే వరకు మాత్రం మనం వేచి చూడాలి. కిరణ్, ఇదే అంశం మీద మనకి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒక పర్సన్ ఇదే ఫ్లైట్ లో తను జర్నీ చేయాల్సి ఉంది, నాకు ఎందుకో కొంచెం డౌట్ గా వచ్చి, అంటే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు డౌట్ గా అనిపించి నేను మధ్యలో దిగిపోయాను అనేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న కొన్ని వీడియోలు కూడా ఇన్సైడ్ వీడియోలు కూడా రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి ముందు LCD ఏదైతే ఉంటుందో LCD ఏదైనా అవసరం కనుక పడితే ఖచ్చితంగా LCD లో చూసుకోవడం కావచ్చు, లేదంటే ఏదైనా ఆర్డర్ పెట్టడానికి కూడా ఎయిర్ హోస్టెస్ సంబంధించి సమాచారం ఇచ్చేందుకు కూడా కొన్ని పరికరాలు అందుబాటులో ఉంటాయి. కానీ అవేమీ కూడా పనిచేయకపోవడంతో ఆ వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే మాత్రం ఎయిర్ ఇండియా విమానాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి ఫిట్నెస్ కావచ్చు, వాటి మెయింటెనెన్స్ కావచ్చు, లేదంటే సాంకేతికంగా చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతాయో అవన్నీ కూడా పరిశీలించారా లేదా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, లేదంటే పైలట్ల కారణంగానే ఇది జరిగిందా, లేదా పూర్తిగా విమానానికి సంబంధించినటువంటి తప్పిదాల వల్లనే ఇది జరిగిందనే మాత్రం ప్రాథమికంగా సమాచారం అయితే మనకు రావాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి చెప్పినటువంటి వివరాలు బట్టి కనుక చూస్తే ఖచ్చితంగా ఎయిర్ ఇండియా విమానం పైన మనం అనుమానాలు వ్యక్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు వచ్చిన తర్వాత రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.